హాయ్ ఫ్రెండ్స్, మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగానే మనల్ని కూడా ఇవాళ ఇక్కడ దింపడం జరిగింది. సో ఇది ఒక దట్టమైన అడవి. సో మనం ఇక్కడ పులి వేట, సింహాల వేట చేద్దాము. మనకేమేమి దొరుకుతాయి అనేది మనం అన్ని చూపిస్తాము. సో రాండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కంటి చూపు ప్రతి దాని మీద ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆవు పేడ కూడా ఉంది. ఆవు పేడ కాదు, ఏనుగు పేడ ఉంది. దీన్ని బట్టి దగ్గర దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే ఈ పేడ రీసెంట్గానే ఒక 2-3 రోజుల క్రితం వేసినట్టుంది. ఇది మెత్తగా ఉంది, కొంచెం మీరు గమనించండి, మెత్తగా ఉంది కొంచెం ఇది. సో మనకు ఇది చాలా పైన వచ్చింది. ఎందుకంటే ఇదిగోండి, మీకు మంట వెలిగించుకోవాలంటే ఈ పైన ఉంది కదా, ఎండిపోయినప్పుడు దీన్ని మంట వెలిగించుకోవాలంటే బాగా పనికి వచ్చింది. సో ఇది మనం మనతో పాటు పెట్టుకుందాము. లేకు ఇందులో పచ్చి తీసేసి పైది పట్టుకొని మనం మనతో పాటు పట్టుకెళ్దాం. ఇద్దరు మంట వేసుకోవడానికి పనికి వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గడ్డి ఎత్తులో ఉంది కాబట్టి పులులు, సింహాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు ఫ్రెండ్స్. సో ఆకలి అయితే ఎక్కువ వేస్తుంది బాగా. చూడాలి మనకి తినడానికి ఏమైనా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో చాలా కాల్షియం ఉంటుంది మనకి. బట్ ఇదేంటంటే రీసెంట్గా ఒక 1 వీక్ అవుతుంది తినేసి. సో గమనించవచ్చు. మీరు కావాలంటే దీని మీద నుంచి మనం ఉడకబెట్టి దీని లోపల అయితే తినేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో మనం తినేసి ఉడకబెట్టుకొని తిందాము. లేదంటే దీన్ని మనకి ఇప్పుడు ఈ అడవిలో పులులు కూడా ఉంటాయి కాబట్టి, సో దీంతో మనకి చూడండి ఈ షార్ప్గా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా మనం కొట్టడానికి కూడా మనకి ఆయుధం పనికి వచ్చింది. సో మనకి ఒక 2-3 ఐటమ్స్ అయితే దొరికినాయి. సో మనం ఇది కూడా తోడు పెట్టుకుందాము. సో మన బ్యాగ్ అయితే తెస్తున్నారు వెనకాల ఒకళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని ఐటమ్స్. సో మనం ఇలానే ఇంకా ముందుకెళ్దాము. ఇలాంటి ప్లేసుల్లో కొన్ని కుందేలు కూడా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనుషులు కూడా తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ టెంపర్ గ్లాస్ ఇక్కడ ఉందంటే ఇక్కడ మనుషులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఫోన్ టెంపర్ గ్లాస్ ని బట్టి మనం చెప్పొచ్చు ఇక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మనం అన్ని గమనించవచ్చు. సో ఇలాంటి వాటినైనా మీరు గమనిస్తూనే మీరు అడవిలో అడుచుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. సో మీరైతే రాండి, మనం ఇంకా చూద్దాం. ఇక్కడ పశువులు ఉన్నాయా లేదా అని చెప్పాలంటే, ఎందుకంటే అవి పేడ వేస్తూ ఉంటాయి కదా, అవి లేతగా ఉన్నదంటే ఇక్కడ అందుబాటులోనే మనకు పశువులు ఉన్నట్టు అంచనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ప్రజాతి అయిన గడ్డి. ఈ గడ్డిలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిరుత పుల్లలు దీంట్లోనే కనుమరుగైపోయి ఉన్నట్టు దాక్కొని ఉంటాయి. సో మీకు చెప్పాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి దీన్ని ఆకాశవల్లి చెట్టు అంటారు. సో చాలా రకాల మందులకైతే మనకి ఉపయోగపడుతుంది. ఒకవేళ నీళ్ళు తాగడానికి లేనప్పుడు దీన్ని పిండి రసం చేసుకొని వేడి చేసుకొని తాగితే మాత్రం హెల్త్కి చాలా మంచిది. సో ఇది ఒకటి ఆకాశ బల్లి అంటారు. ఏర్లు ఉండవు ఫ్రెండ్స్. దానికి ఏర్లు ఉండవు ఫ్రెండ్స్. అది చెట్టు మీద పాకుతూ పెరుగుతుంది. ఏ చెట్టు మీద వేసినా పెరిగేసింది ఫ్రెండ్స్ అది. ఇప్పుడు పెద్ద టెంటికలు రావాలి ఫ్రెండ్స్. ఇవన్నీ గుట్టల ప్రదేశాలు, అడవి పందులు కానీ దున్నలు కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు వీలైనంత వరకు మీ దగ్గర ఏదైనా ఒక చిన్న ఆయుధం, కత్తి టైప్ లో ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. మీరు ఫ్రెండ్స్ అక్కడ అక్కడ పులి ఉంది. జూమ్ చేసి అక్కడ చూపించు, పులి ఉంది. ఇలాంటి సమయంలో అస్సలు సౌండ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ గమనించవచ్చు, ఒక ఆవుల గుంపు గడ్డి మేస్తున్నది. అక్కడ ఆవు ఒకటి సింగిల్గా విడిగా వచ్చిద్దేమోనని చిరుతపులి అక్కడ కాపలా కాసుకొని కూర్చున్నది. సో మనం ఎటువంటి సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే అది మన వైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలానే మనం కదలకుండా ఉందాము.